ఒక్క నిమిషం ఉండరా, వీడు మా ఊళ్ళో ఉన్నాడు. రే ప్రసాద్. మావయ్య బాగున్నారా మావయ్య? ఏంట్రా అల్లుడు, అరటి మందేనా కొన్నావా ఏంటి? లేదు మావయ్య, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. ఇక్కడ పుల్లలు మోసే పని ఉంటే చేసుకుంటున్నాను. పుల్లలు మోస్తున్నావా? నువ్వు చదువుకున్న చదువుకి ఈ పని చేయటం ఏంట్రా? జాబ్ కోసం చాలా చోట్ల తిరిగాను మావయ్య, నాకు జాబ్ ఎవరు ఇవ్వలేదు. అందుకే ఈ పని చేసుకుంటున్నాను మావయ్య. రారా తమ్ముడు, బాగుండారా? వచ్చి కూర్చోయ్యా. నీతో మర్యాదలు చేపించుకోవడానికి రాలేదు. నాకు రావాల్సిన డబ్బులు నాకు వస్తే నేను వెళ్ళిపోతా. నువ్వే కదా డబ్బులు వద్దనా నన్ను? డబ్బులు వద్దన్నానా? ఎప్పుడన్నాను? నీ గుర్తులేదయ్యా. మావయ్య గారు ఎప్పుడొచ్చారు? బాగున్నారా? బానే ఉన్నాను అల్లుడు. మావయ్య మర్చిపోయాను, మీకు డబ్బులు ఇవ్వాలిగా. ఇదిగోండి తీసుకోండి. ఏంటి అల్లుడు, డబ్బుల కోసం వచ్చాను అనుకున్నా మీ ఇంటికి నేను? అదేంటి మావయ్య, మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చేయాలిగా. రే నేను నీకు వడ్డీకి డబ్బులు ఇవ్వలేదురా. నువ్వు నా కాబోయే అల్లుడు కాబట్టి నీ మీద ప్రేమతో డబ్బులు ఇచ్చా. ఏక నా కూతుర్ని నీ పెద్ద కొడుకు చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. డబ్బులు శాశ్వతం కాదురా, మనుషులే శాశ్వతం. ఇప్పుడైనా నీ కూతుర్ని నా పెద్ద కొడుకు చేసుకుంటానయ్యా. ఎవరికి పిల్లనిచ్చేది? ఆ పుల్లలు మోసుకున్నాడు కదా కూతుర్ని ఇచ్చేది. అప్పుడంటే జాబ్ ఉంది కాబట్టి ఇస్తానన్నా. ఇప్పుడేమో నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మావయ్య గారు మీరు ఇంటి దగ్గర అరవమాకండి, ఒక నెలలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. సరే అయితే నెల రోజుల తర్వాత వస్తా. నా డబ్బులు నాకు చూసి పెట్టండి. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరమ్మా. డబ్బులు ఉన్నప్పుడు ఒక లెక్క, డబ్బులు లేనప్పుడు ఒక లెక్క. ఈ రోజుల్లో మనిషికి స్థానం లేదమ్మా. తమ్ముడు ఏంట్రా? మావయ్యకి డబ్బులు కట్టాలరా, నెల రోజులు ఇస్తానని చెప్పాను. మరి చూస్తావా డబ్బులు? నా దగ్గర ఆడి అయినా ఇంటద్ద కరెంటు బిల్లు నేనేగా కట్టేది. ఏం కడుతున్నావురా నువ్వు? ఇంటైతే కరెంట్ బిల్లు కడుతున్నావు. అవి మహాతి 7,000 రూపాయలు. నీ జీతం 30,000. 30,000 నుంచి 7,000 రూపాయలు పైన 20,000 రూపాయల పైన ఉంటాయి. ఏం చేస్తున్నారు వాటిని నువ్వు? అయినా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా. ఎవరు అప్పు చేయమన్నాడు మిమ్మల్ని? ఏంట్రా అన్నయ్య మీద అడుతున్నా? అయ్యి నీ చదువు కోసం తెచ్చినప్పే. నన్ను చదివేయటం మీ బాధ్యత. నేను చెప్పాను అప్పు చేసి నన్ను చదివేమని. మేము అప్పు చేసి నిన్ను చదివబట్టే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే అడుక్కొని తినేవాడివే. సరే చూస్తాలే. అయ్యా తిరుపతిరా, ఏంటమ్మా? మావయ్యకి డబ్బులు కట్టాలిగా, డబ్బులు చూడయ్యా. డబ్బులు చూస్తాలే. ఇంతకీ నీ పెద్ద కొడుకు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడయ్యా? ఏం చేశాడా? ఎవరితో పడితే వాడితో తన్నించుకుని వస్తున్నాడు. కొట్టారా? ఎవరు కొట్టారయ్యా? నువ్వేం బాధపడమాకలే. వాడిని కొట్టిన వాళ్ళకి నేను బుద్ధి చెప్పే వచ్చా, లేకపోతే నన్ను చేతగాను అనుకుంటారు. సరే నేను వెళ్ళొస్తా. ఎందుకు కొట్టారయ్యా? అసలు ఏం జరిగింది? అమ్మా అసలు ఏం జరిగిందంటే, నా తమ్ముడు కాలరే పెట్టుకుంటావా? ఆ రోజు తమ్ముడు కాలర్ పట్టుకున్నారని నేను కొడితే అది మనసులో పెట్టుకుని నన్ను కొట్టారమ్మా. తమ్ముడు అంటే నీకెంత ప్రేమయ్యా, కానీ వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏంటి ప్రసాద్, ఎక్కడికి వెళ్తున్నారు? రైతు బజార్కి వెళ్తున్నాం సార్. ఏంటి ప్రసాద్ నడుచుకుంటూ వెళ్తున్నారు? బైక్ కొనుక్కోలేదా? డబ్బులు లేవు సార్. డబ్బులు లేకపోవడం ఏంటి? నీకేమని మీ తమ్ముడికి 20,000 రూపాయలు ఇచ్చాను కదా, ఇవ్వలేదా? సార్ ఇవ్వలేదు. నువ్వు ఉండమ్మా, ఇచ్చాడు సార్. ఇంట్లో పరిస్థితి బాగోలేక డబ్బులు ఖర్చు అయిపోయినాయి సార్. అలా ఎలా ఖర్చు పెడతావయ్యా? నేను ఇచ్చిన డబ్బులతో నువ్వేదో బండి కొనుక్కొని ఉద్యోగం చేసుకొని బాగుపడతావు అనుకుంటే నువ్వు ఇలా చేస్తావా? నువ్వు ఇలాంటోడు అనుకోలేదు ప్రసాద్. సరేలే, మీరేం చేసుకుంటే నాకెందుకు, నేను వెళ్తున్నా. అదేంటయ్యా, తమ్ముడు నీకు డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు ఈసారికి నేను తమ్ముడు నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తే ఈసారికి తమ్ముడి మీద ఉన్న నమ్మకం పోతుందమ్మా. నువ్వు నా కడుపును పుట్టడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమయ్యా. అమ్మా ఒక పాల ప్యాకెట్ ఇవ్వా? మీరా? ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇది? నీ ఏజ్కి ఇది అవసరమా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అయ్యో అన్నయ్య, ఇది నేను ఇచ్చింది కాదు, అదిగో ఆ అక్క నీకు ఇమ్మంది. ఏంటి లత ఇది? అదా లవ్ లెటర్. అది తెలుసు, చిన్నపిల్లకి ఇచ్చి ఇవ్వమంటావేంటి? తప్పు కాదు. ఏంటి తప్పు? మా ఆయనకు నేను లెటర్ ఇవ్వడం తప్ప? లత
ఇంకా మన ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు. అయినా మీ నాన్న నిన్ను నాకు ఇవ్వనని చెప్పేశాడు. ఎవరేం చెప్పినా నువ్వే నా భర్త. చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకుంటే అసలు పెళ్ళే చేసుకో. మీ నాన్న మా ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు లత. ఇంకా నిన్నిచ్చి నాకు పెళ్లి చేయడు. నేను నీ కోసం మా నాన్న మీద గొడవ పడ్డాను. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నాన్న, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావుగా, బావ బాగున్నాడా? ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? అదేంటి నాన్న అలా అంటావు? బావ నాకు కాబోయే భర్తేగా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అదేంటి చిన్నప్పటి నుంచి బావే నా భర్త, బావే నా భర్త అని నువ్వేగా చెప్పింది. అప్పుడంటే వాడు బాగా చదువుకుంటున్నాడు కాబట్టి మంచి ఉద్యోగం వస్తుందని నేను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తే వాడు పొలాలు మోసుకుంటున్నాడు. వాడికి నేను ఇచ్చి నీ గొంతుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు డబ్బుకు వాల్యూ ఇస్తున్నావు. చిన్నప్పటి నుంచి బావే నా భర్త అని నువ్వు చెప్పబట్టేగా నా మనసులో నాటుకుపోయింది. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో మనిషికి డబ్బు ఉంటేనే విలువ. ఇక్కడతో వాడి గురించి మర్చిపో. నాకు ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు నాన్న. బావతో పాటు చెట్టు కింద అయినా నేను సంతోషంగా ఉంటాను. నా కోసం మీ నాన్న మీద గొడవ పెట్టుకున్నావా? ఎందుకని? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. బావా, మన పెళ్లికి రెడీ చేసుకో. ఆడపిల్లైనా నా కోసం వాళ్ళ నాన్న ఎదిరించి ధైర్యంగా మాట్లాడింది. నేను ఎలాగైనా మా అమ్మతో చెప్పి మావయ్య నొప్పించి నేను తన్నే పెళ్లి చేసుకోవాలి. అన్నా, ఏంటి తమ్ముడు? మామయ్య కడతానికి డబ్బులు అడిగావు కదా, రెడీ చేశానన్నా. శభాష్ రా, ఇచ్చారే, కట్టేస్తాను. ఇస్తాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలన్నా. ఏంట్రా? ఏంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా. ప్రేమించావా? పర్వాలేదులే తమ్ముడు, అమ్మకి నేను చెప్తాలే. ప్రేమించడమే కాదన్నా, చాలా క్రితం పెళ్లి కూడా చేసుకున్నాను. నువ్వే ఎలాగైనా అమ్మ నొప్పించన్నా. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి చేసుకున్నావా? మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? మీకు చెప్తే ఒప్పుకునే వాళ్ళ? అప్పుడు నాకు ఉద్యోగం లేదన్నా, అందుకే చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. అయినా అయిందేదో అయిపోయింది. అమ్మ నువ్వే ఒప్పియాలి. సరేలే, అమ్మతో మాట్లాడదాం. అన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడే మాట్లాడన్నా. నువ్వు చెబితే అమ్మినిద్దన్నా. ఇదిగో నా మావయ్యకి ఇచ్చే అన్నా. సరే మాట్లాడదాం రా. అమ్మా, నీతో మాట్లాడాలమ్మా. ఏంటో చెప్పయ్యా. తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటమ్మా. ఓ అమ్మో, ఏం మాట్లాడుతున్నావురా? వాడు తప్పే ఉందిలేమ్మా. వాడికి ఉద్యోగం లేనప్పుడు పెళ్లి చేసుకున్నాడంట. మనమే అర్థం చేసుకోవాలి. సరే మరి ఏం చేస్తాం? అమ్మాయి ఎక్కడయ్యా? అమ్మాయి ఎక్కడరా? వాళ్ళ ఇంట్లోనే ఉందన్నా. వాళ్ళ ఇంట్లో ఏంట్రా? వాళ్ళకేమో చెప్పావా లేదా? అమ్మా, వాళ్ళ ఇంట్లో కూడా తెలియదమ్మా. వాళ్ళ అమ్మకు తెలుసమ్మా. అయ్యో, ఎంత పని చేసావురా. సరేలే, వాళ్ళతో మాట్లాడదాంలే. సరే అమ్మా. అయితే యశాదు, ఏంటమ్మా? నీదేమి లేదయ్యా. నాదే ఉందమ్మా. తమ్ముడు కోసం మళ్ళీ నీ ప్రేమను వదులుకుంటున్నావయ్యా. నాకు అన్నీ తెలుసురా. అరే తిరుపతిరా, అన్నయ్య పెళ్ళి అయినాకనే మళ్ళీ నీ పెళ్ళి అయ్యేది. అయ్యా, దేనికి కంగారు పడకాకండి, అన్నీ సర్దుకుంటాయి. అలాగే అమ్మా, మావయ్య ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తా.